గత వైసీపీ పాలనలో మైనార్టీ నిధుల గోల్మాల్పై తక్షణమే విచారణ చేపట్టి అందుకు బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ నేత ఆరిఫుల్లా డిమాండ్ చేశారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ పాలనలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గత 5 ఏళ్లలో 15,931 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందన్నారు. అయితే జగన్ ప్రభుత్వం 11,324 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చూపించారన్నారు. అందులో మెడికల్ క్యాంపు పెట్టి 100 కోట్లు ఖర్చు చేశారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడా కానీ మెడికల్ క్యాంపులు నిర్వహించలేదని, మైనార్టీ యువతకు ఎక్కడా కానీ స్కిల్ నైపుణ్య శిక్షణ ఇవ్వలేదని అన్నారు. అంతేకాకుండా వక్ఫ్ బోర్డు ఆస్తులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇతరులకు దారాదత్తం చేసిందని అన్నారు. మైనార్టీల ప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన మైనార్టీ నిధులపై జరిగిన గోల్మాల్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిట్ విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్లలో మన రాష్ట్రానికి మైనార్టీకి 16,000 కోట్లు డబ్బులు ఇచ్చింది. దాంట్లో 11,000 కోట్లు ఖర్చు పెట్టామని మైనార్టీ సంక్షేమ మినిస్టర్ అయితే ఏమి, డిప్యూటీ సీఎం అకౌంట్లో చూపించారు. దాని తర్వాత ఈ డబ్బు అంతా ఖర్చు పెట్టారు అని చెప్పారు. 100 కోట్లు మెడికల్ క్యాంప్ అని, 400 కోట్లు స్కిల్ శిక్షణ తరగతి పెట్టాము అని. రాష్ట్రంలో ఈ రోజు వరకు ఆయన 5 సంవత్సరాలు డిప్యూటీ సీఎం ఉండి ఒక మెడికల్ క్యాంప్ కూడా పెట్టలేని పరిస్థితుల్లో మేము చూసాము. యువతకు శిక్షణ తరగతులు అయినారు, ఎక్కడ పెట్టారో, మన రాష్ట్రంలో పక్కన రాష్ట్రాల్లో పెట్టారో అది కూడా మనకు తెలియదు. ఈ అంద వాళ్ళు లెక్కాచారం చూపిస్తూ ఉంటేనే 5,000 కోట్ల రూపాయలు వాళ్ళు గోల్మాల్ చేసినట్టు మనకు కనపడుతూ ఉంది. దీనికి సిబిసిఐడి, సిబిఐ విచారించాలని, అమ్జద్ బాషా గారి పైన మళ్ళీ దాంట్లో ఎవరెవరు ఉండారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేసి ఈ డబ్బులు ఎక్కడ పోయినారు, ఎవరు తిన్నారు అనేది కూడా మనకు చెప్పాల్సి వస్తుంది. అదేవిధంగా కర్నూలులో అయితే ఏమి 60 నుంచి 70 ఎకరాలు వక్ఫ్ భూములు క్లియర్ ఇచ్చేసి వాళ్ళకు అమ్ముకున్నారు. అదేవిధంగా కడపలో కూడా రహీబ్ షా వలీ దర్గా స్థలం కూడా ఆ డబ్బుతో ఆ స్థలం కూడా వాళ్ళు మింగేశారు. ఇట్లాంటివి పోయి గాజువాకలో ఆంధ్రప్రదేశ్లో చాలా వక్ఫ్ భూములని వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చేసి అమ్ముకున్నారు. దీనికి మైనార్టీస్, రాష్ట్ర ప్రభుత్వంకి మైనార్టీస్లు అందరూ జగన్మోహన్ రెడ్డికి నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే మనకు మైనార్టీస్కి ధోకా చేసిన మంత్రులుగా అయితే ఏమి, జగన్మోహన్ రెడ్డి అయితే ఏమి, ఎవరైనా కానీ దీంట్లో ఎవరెవరు తిన్నారో వాళ్ళందరికీ పైన చర్యలు తీసుకోవాలని మన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారి మినిస్టర్ గారికి, మైనార్టీ మినిస్టర్ ఫారూక్ గారికి వాళ్ళందరికీ దృష్టికి తీసుకునిపోయి వీళ్ళ మీద చర్యలు తీసుకొని ఎంక్వైరీ వేసి వీళ్ళకంతా శిక్ష పడిన మాదిరిగా దాని తర్వాత ఈ రీకవరీ కూడా చేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మన తెలుగుదేశం పార్టీ హయాంలో, చంద్రబాబు గారి హయాంలో షాదీఖానాలో అయితే ఏమి, ఉర్దూ ఘర్లో అయితే ఏమి, ట్రైనింగ్ ఇస్తే ఏమి, విదేశీ పిల్లలకి దానికి కూడా డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టి చేసింది, డెవలప్మెంట్ అంతా చేసింది తెలుగుదేశం హయాంలోనే. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చే వరకు ₹1 కూడా బెనిఫిట్ కాలేకుండా మైనార్టీస్, ముస్లిమ్స్ మైనార్టీకి అయితే ఏమి, సంక్షేమ ముస్లిం ఆల్ క్రిస్టియన్స్ మైనార్టీస్ ఏమి, సిక్ మైనార్టీస్ అని ఒక్కరు కూడా దీంట్లో ₹1 కూడా లాభం పడలేకుండా చేశారు. కొందరిని చైర్మన్లు చేసేసి వాళ్ళకు జీతాలు ఇచ్చేసి వాళ్ళ కార్యకర్తలకి అంతవరకే చేసినాయి. కానీ ప్రజలకు ఈ రోజు వరకు వాళ్ళు చేసేది ఏం దాఖలా లేదు. వీళ్ళ పైన వెంటనే సిబిసిఐ, మళ్ళీ చెప్తున్నా, సిబిసిఐడిని పెట్టి విచారించి ఈ డబ్బులు ఎక్కడ పోయినాయని తీసి మళ్ళీ మన మైనార్టీస్ డిపార్ట్మెంట్కి వచ్చే మాదిరిగా చేయాలి.